యోగాను ప్రోత్సహించిన షేఖ్ అలీ అల్ జాబర్ అల్ సబాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులో కువైట్ కు చెందిన అల్ సబాకు అవార్డు దక్కింది. పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న కువైట్ కు చెందిన తొలి వ్యక్తిగా అల్ సబా నిలిచారు. ఈసారి 8 మంది విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. గత ఏడాది కువైట్ పర్యటనలో ప్రధాని మోదీ అల్ సబాతో సమావేశమయ్యారు. యోగా గురించి ప్రచారం చేయడం, కువైట్ లో యోగాను ప్రమోట్ చేసే అంశాలపై ఇరువురు చర్చించారు. కువైట్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.